హాయ్ హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషోశ్రీ బ్లాగ్స్. ఈరోజు వసంత పంచమి కదా, మార్నింగ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా. మార్నింగ్ యాజ్ యూజువల్ పూజ చేసుకున్నాను, మళ్ళీ యాజ్ యూజువల్ ఈవినింగ్ కూడా పూజ చేశాను. పంచమి కదా ఈరోజు, అందుకనేసి వారాహి అమ్మ పూజ కూడా చేద్దామనేసి ఇంట్లో ప్రిపేర్ అయ్యాను. ఈవినింగ్ శ్యామలాదేవికి పూజ చేసుకొని సేమియా నైవేద్యంగా పెట్టాను. శ్యామల అమ్మ చూసారా ఎంత అందంగా ఉందో, మెరిసిపోతుంది అమ్మ. వెంటనే నన్ను పలకరించట్లేదు ఏంటి అనుకొని వారాహ్యమ్మ వస్తుంది వీడియోలోకి. చూడండి ఆ తల్లి ఎంత అందంగా చూస్తుందో, మన వైపే చూస్తుంది కదా. చూడండి అందరూ ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకే, వీడియోలోకి స్టార్ట్ అవుదాం. వినాయకుడికి పూజ చేసుకోవడానికి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫోటో పెట్టుకొని ఆ వారాహి అమ్మకి చిలకడ దుంపలు, క్యారెట్, బీట్రూట్, సేమియా నైవేద్యం, కొబ్బరికాయ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, దగ్గర పెట్టుకున్నాను అన్నీని పూజకి. నాకు ఎందుకో ఈరోజు లలిత అమ్మకి వారాహి అమ్మకి పసుపు కమ్ముల మాల వెయ్యాలనిపించింది. అందుకని ప్రిపేర్ చేసుకొని వేశాను అమ్మకి. దీపాలు వెలిగించాను. ఓకే, దీపం ఎంత దేదీప్యమానంగా వెలుగుతుందో చూడండి ఫ్రెండ్స్. మన వారాహి అమ్మ ఎంత అందంగా ఉందో చూడండి. నచ్చిందా మీకు అమ్మ? చూడండి దీపంలో ఆ కాంతి వెలుగుల్లో అమ్మ మొహం ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి, ఎంత కుద్రంగా కూర్చుందో మన వారాహి అమ్మ. అలాగా అష్టోత్తరాలతో పూజ చేసుకున్నాను. ఇంకా సహస్రనామాలు అన్నీ చేసుకుంటూ పూజ చేశాను వారాహి అమ్మకి. ఓకే ఫ్రెండ్స్, పూజ చూడండి. నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, గొంతుకు బాగా నొప్పి వచ్చేస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదే నా ఫస్ట్ బ్లాగ్. టుడే నేను ఈరోజు నుంచే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను కదా. ఇదే స్టార్టింగ్ వీడియో. శ్యామలామ్మ పూజతో వసంత పంచమి రోజు మొదలుపెట్టాను. అలాగని ఈవినింగ్ కూడా వారాహి అమ్మ పూజ కూడా చేయాలనేసి డిసైడ్ అయ్యాను. ఆ తల్లి అలాగే చేయించుకుంది. నాకు హెల్త్ కూడా ఇవాళ కొంచెం ఇదిగా ఉంది. అలాగే ఆ తల్లి దయ వల్ల ఆ పూజ మెల్లిగా ఎలాగో చేసుకున్నాను. నా వాయిస్ వల్ల ఏమైనా ఇబ్బందిగా ఉంటే మీకు కొంచెం నన్ను ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్. ఆ వారాహి అమ్మ పూజ వీడియోతో స్టార్ట్ చేశాను నా ఈ ఛానల్ని. మరి ఆ ఛానల్ ఆ అమ్మ దయ వల్ల ముందుకి ఎలా వస్తుందో, ఆ అమ్మదే అంత దయ. మా చిన్న పాప ధూపం వేస్తుంది, మా పెద్ద పాప మా చిన్న పాప ఇద్దరు ధూపం వేసేస్తున్నారు. నేను వేస్తుంటే తీసుకొని వాళ్ళు మొత్తం దేవుడి మూల అంతా వేసి ఇంట్లోనే అంతా వేసేస్తున్నారు ధూపం మొత్తం. నేను నైవేద్యాలు అవి చూపిస్తున్నాను. నేనేస్తాను ఇద్దరు వాదించుకొని మరీ వేసేస్తున్నారు ధూపం. పూజల్లో నెయ్యి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారులేండి మా పిల్లలు. నాకు సపోర్టివ్గా ఉండి అన్నీ అందించడం చేయడం అన్నీ చేస్తారు పూజలు చేస్తున్నప్పుడు. మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఇసుకిస్తారు అనుకోండి, అది కామన్ ఎవరైనా. బట్ ఈరోజేమో పూజలో బాగానే కూర్చున్నారు, కొంచెం సపోర్టివ్గా ఉన్నారు నాకు. ఇంకేంటి ఫ్రెండ్స్, పూజ ఎలా ఉంది? కొబ్బరికాయ కొడుతున్నాను. మా చిన్నపాప మొత్తం కొబ్బరికాయ అది పగిలి వరకు వీడియో తీసేస్తుంది. ఆపమని చెప్పినా కూడా ఆపట్లేదు, మొత్తం వీడియో తీస్తుంది, మొత్తం కవర్ చేసేస్తుంది. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడుతున్నాను. ఆ అమ్మకి నైవేద్యం సమర్పించాను. లాస్ట్లో మూలమంత్రం చెప్పుకొని మళ్ళీ లక్ష్మీ గవ్వలతో చేసుకున్నాను. నెక్స్ట్ నీరాజనం ఇస్తున్నాను అమ్మకి. నీరాజనం అందుకుంటుంది ఆ వారాహి అమ్మ. ఆ తల్లి చేసిన మిరాకిల్స్ ఇన్ని అన్నీ ఉండవు ఫ్రెండ్స్. మరి ఎవరైనా గమనించి ఉంటారో లేదో, ఆ తల్లి పూజ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఫాలో ఫర్ మోర్ వీడియో.